నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చంద్రబాబు నాయుడు గారు 95 నాటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి అలా తన్ని తాను రీమానిఫెస్ట్ చేసుకున్నారు. తిరిగి తను తాను ఆవిష్కరించుకున్నారు క్యాబినెట్ సమావేశంలో. ఆయన నిన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడిన తీరికి క్యాబినెట్ మంత్రులు నిశ్చేష్టులయ్యారు, విస్తుపోయారు, విస్మయం వ్యక్తం చేశారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఎలాంటి విశేషణాలు ఎన్నైనా చెప్పచ్చు. ఒక్కసారిగా 95 నాటి చంద్రబాబు నాయుడు గారిని గుర్తుకు తెచ్చారు. మీ తీరు మార్చుకుంటారా, వెళ్ళిపోతారా? పర్ఫామ్ ఆర్ పెరిష్, రెండే. పని చేస్తే చేయండి, లేకపోతే పెరిష్ అయిపోతారు. ఇంత అగ్రెసివ్గా అంటే ఆయన సహనాన్ని చాలామంది మంత్రులు పరీక్షిస్తూ వచ్చారు. ఒప్పుకున్నారు, ఊరుకున్నారు, మారుతారులే అని చెప్పారు, పిలిపించి ఇండివిజువల్గా చెప్పారు, వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇన్ని చేసినా సరే వాళ్ళల్లో చాలామంది తీరు మారలా. ఎంతకాలం ఆయన నిగ్రహించుకుంటారు? ఏడాది పరిపాలన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నవ్వర్ నెవ్వర్ అనే పరిస్థితి వచ్చినప్పుడు, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలాగా దూసుకుపోతుంటే మరోవైపు సరే ఆయన వెనకాల అసాంఘిక శక్తుల్ని పెట్టుకుని దూసుకెళ్తున్నాడా, నిజంగా జనాలే వచ్చి దూసుకెళ్తున్నాడా అనే విషయం పక్కన పెడితే మొత్తానికి ఆయన ప్రజెన్స్ కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అంశం ఉంటే, ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇదివరకు మాదిరి కేవలం జైళ్ళకి వెళ్ళి పరామర్శలకు పరిమితం కాకుండా రియల్గా ప్రజల్లోకి వస్తున్నాడు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఒక అలామింగ్గా ఉంది. ఇది వీ మస్ట్ అవేక్ అని ఆయన చెబుదామని ప్రయత్నం చేస్తుంటే వినేవాళ్ళు లేరు అక్కడ. ఆయన మంచితనాన్ని, డిప్యూటీ సీఎం గారి సహనాన్ని, ఈ ఇద్దరి నాయకత్వ లక్షణాలని ఒక నిస్సహాయత మాదిరి చూస్తూ వచ్చిన కొందరు క్యాబినెట్ మంత్రులు, నాట్ ఆల్, మళ్ళీ చాలా వెరీ స్పెసిఫిక్గానే అన్నారు ఆయన, నాట్ ఆల్, కొందరు. కూటమిలో 3 పార్టీల వాళ్ళు ఉన్నారు, అందులో ఎవరికేం మినహాయింపేం ఇవ్వలేదు ఆయన. కేవలం తెలుగుదేశం వాళ్ళనే కాదు, కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. సరే, ఏ స్థాయిలో తీవ్రత ఉంటుందనే అంశం పక్కన పెడితే కొన్ని ఈ రకమైన మరి ఆరోపణలు వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు రెస్పాండ్ కావట్లా. మంత్రులే కాదు, ఎంపీలు కూడా. బెజవాడ ఎంపీ ఎదుర్కొన్నారు ఆరోపణలు. ఆయనకి దానికి ఇచ్చిన జస్టిఫికేషన్ ఏమీ అంత కన్విన్సింగ్గా లేక జనం మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఓ పక్క ఇంకొక మంత్రి చాలా ప్రముఖంగా హైదరాబాద్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని పేకాట క్లబ్బులు నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంకొక మంత్రి, అలాగే బియ్యం కుంభకోణంలో రాజీ పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంకో మంత్రి, మైనింగ్ వాళ్ళ దగ్గర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరొక మంత్రి. ఆయన పేర్లేం ప్రస్తావన చేయాల, కానీ క్యాబినెట్ మీటింగ్కి హాజరైన వాళ్ళకి ఎవరికి తగలాలో అలా మాట్లాడుతూ వచ్చారు ఆయన. నిజంగా 1995 నాటి చంద్రబాబు ఈరోజు రీమానిఫెస్ట్ అయితే క్యాబినెట్ దడుచుకుంటూ పనిచేస్తారు. ఆయన పరిగెత్తించారు ఆ రోజున. ఆయన 3 టర్మ్స్ కూడా ఏ టర్మ్కి ఆ టర్మ్. ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని పేరుకి రాష్ట్రానికి సీఈఓ అని అనేవాళ్ళు అంటుంటే ఉండొచ్చు కాక, బట్ బ్యూరోక్రట్స్ చేత ఎలా పనులు చేయించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత మంచి క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవాలి ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు సమకాలీన రాజకీయ వ్యవస్థలో. సరే, ఆయనకన్నా జూనియర్ అయిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండొచ్చు కాక, బట్ ఒక ప్రధానమంత్రిని పక్కన పెట్టి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులని పనితీరు బేరీజ్ వేస్తే ఈయన్ని కాస్త అందుకోగలవాళ్ళు, పనిలో అందుకోగలవాళ్ళు. నితీష్ కుమార్ ఒక ఆయన అందుకోగలరు. తర్వాత ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అంటే ఒక విజన్ తోటి పనిచేసేవాళ్ళు వీళ్ళు. నితీష్ కావచ్చు, నవీన్ కావచ్చు, హుందా రాజకీయాలు నడిపేవాళ్ళు. ఏది పని, రాష్ట్రానికి రాజకీయం వేరు అండ్ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకోవటంలో ఒక కంపారిజన్ తీసుకొస్తే వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాలి మనం. నితీష్ కుమార్ గారు, నవీన్ పట్నాయక్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే బ్యూరోక్రాట్స్ని ఢిల్లీలో డిప్లాయ్ చేసి వాళ్ళ చేత అక్కడి నుంచి ఫండ్స్ అలొకేషన్ అయ్యేంత వరకు వాళ్ళ చేత లాబీ చేయించి అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడం, ఆంధ్రప్రదేశ్ తెప్పించడం, ఇవన్నీ ఆయన చేసి చూపించారు. ఈరోజు ఏదో సరే యువకులు ఉత్సాహవంతులు వచ్చారు కదా, వాళ్ళు పని చేస్తారనుకుంటే వాళ్ళ పని మినహా అన్నీ చేయడం అనేది ఆయనకు నచ్చలా. చూశారు, ఓపిక పట్టారు. ఎక్కడో నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్ నిత్యం జనంలో ఉంటారు. మంత్రి కాకపోయినా అంతే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా అంతే, మాజీ అయినా అంతే, ఆయన ఎప్పుడు జనంలోనే ఉంటాడు. దెర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షనల్ కేసెస్, బట్ వేరాస్ హౌ అబౌట్ ద రిమైనింగ్ మినిస్ట్రియల్ బెస్ అనే దగ్గరకు వచ్చినప్పుడు చాలా గట్టి సంకేతం ఇచ్చాడు. బియ్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటుంటే దానికి సంబంధించి సమాధానం ఏది ఇంతవరకు? ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం?
ఎందుకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాం? దిస్ ఇస్ వాట్ ముఖ్యమంత్రి గారు అడిగింది. చెప్పాలి కదా, ప్రతిపక్షం అడిగిందని కాదు, ప్రజలకు జవాబు చెప్పాలి కదా. ప్రతిపక్షం మన ఎలాగూ లేదు, ప్రజలే మన పక్షం అనుకుంటూ వచ్చాం. ఇవాళ ప్రజలే ప్రతిపక్షంగా మారుతున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఆయన నేరుగా ఈ ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్కరికి గొంతు తడారిపోయింది. మరి కేవలం హోదా, మినిస్టర్ అనే హోదా వేసుకొని ముందర 2 కార్లు వెనకాల 2 కార్లు వేసుకొని హార్న్లు కొట్టుకుంటే వెళ్ళటం కాదు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ అటర్డ్. మీకంటూ ఒక బాధ్యత ఉంది. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. లార్జ్ స్కేల్ కరప్షన్ ఏంటండి అని స్పెసిఫిక్గా 4-5 ఏరియాస్ గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఏది శాండ్, లిక్కరు, ఇంకా ఇతరత్ర ఎర్రచందనం, ఇవన్నీ కూడా రాయలసీమలో నుంచి ఒక మంత్రిని అయితే ఉతికి ఆరేశారు. దాదాపు మొహం గంటు పెట్టుకొని ఆయన బయటకు వచ్చిన విజువల్స్ కూడా దొరికినాయి మీడియాకి. వీటన్నిటికి సమాధానం ఏంటి? ఇప్పుడు విద్యాశాఖలో కుంభకోణం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాదాపు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. దాన్ని ఇంతలా వెత్తున జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు పుంకాలుగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇంత ఎవిడెన్స్ చూపించారు. ఇవాళ దాని మీద ప్రోగ్రెస్ లేదు. అలాగే మొన్న నెల్లూరులో ఒక స్కూలు ఇది తిరిగి ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో చూస్తే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు నేరుగా మాట్లాడారు. ఆయనేం మొహమాట పడరు. 5-6 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అండ్ హైలీ రివార్డ్ పాలిటీషియన్ అబోవ్ ద పార్టీ లైన్స్. ఆయన అడిగితే అదే వేదిక మీద కూర్చున్న మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వీరి దగ్గర సమాధానం లేదు. మున్సిపల్ శాఖ మంత్రి గారు దాన్ని పునరుద్ధరిస్తే మున్సిపల్ పాఠశాలని మార్చేస్తారా మీరని అడిగారు ఆయన. రేపొద్దున ఇంకొక ఆయన వస్తారు, ఆయన దాకా ఎందుకు దేవాదాయ శాఖ మినిస్టర్గా నారాయణ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు పునరుద్ధరిస్తే దేవాదాయ శాఖ పాఠశాలని మారుస్తారా అనే అర్థం ధ్వనించేలాగా అడిగారు. సమాధానం లేదు. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అసలు? అంటే వ్యవస్థల మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది? మంత్రులకిను వాళ్ళ పేషీలకి, మంత్రులు వాళ్ళ పేషీలు, తర్వాత కింద డిసెండింగ్ ఆర్డర్లో ఉండే వ్యవస్థలకి, బ్యూరోక్రాట్స్కి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఏం చేస్తున్నారు మీరంతా? ఆయన ఒక్కళ్ళొక్కళ్ళని ఆయన పేరెత్తకుండా ఎవరికి తగలాలో వాళ్ళని, అంటే అక్కడ కూడా ఆయన హుందాతనాన్ని ప్రదర్శించారు. పేరెత్తితే నలుగురిలో వాళ్ళు పాపం నగుబాటు అవుతారని. అదే ఆ మనిషి పెద్దరికం. అది దాన్ని గౌరవించాలి కదా క్యాబినెట్ మినిస్టర్స్. గౌరవించి అమల్లోకి రావాలి కదా. ఈ లిక్కర్ గొడవ ఏంటి, లిక్కర్ వాటాలేంటి, శాండ్ వాటాలేంటి, బార్ల వాటాలేంటి? అనంతపురం జిల్లాలో అయితే ఒక ఎమ్మెల్యే ఆ విషయం ఆయన నేరుగా ప్రస్తావన చేశారు. ఒక ఎమ్మెల్యే ఆయన రోడ్డు వెంబడి వెళ్తూ బారు 11 గంటల తర్వాత ఎందుకు తెరిచింది, నెలవారీ మామూలు సంగతి ఏంటి, పెంచాలి కదా అని అడిగిన విషయం ఆయన ప్రధానంగా ప్రస్తావన చేశారు క్యాబినెట్ మీటింగ్లో. అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారం ఎంత పరువు చేటది. పైగా అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని డిస్మాంటిల్ చేస్తారా? 95 నాటి చంద్రబాబు నాయుడు కనపడ్డారు కాబట్టి మళ్ళీ ప్రజలు ఆయన వైపు దృష్టి పెట్టారు. నిజంగా ఆయన ఇదే తరహాలో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో చుక్కలే. మామూలు సినిమాలు కాదు, బ్లాక్ అండ్ వైటు, ఈస్ట్మన్ కలరు 70mm అన్నీ కలిపి ఒకేసారి వేయగలరు చంద్రబాబు గారు. ఆయన అలా డ్రైవ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ పనితీరు మీద. పనితీరు ఒక్కటే కాదు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి కూడా అడిగారు. ఉదాసీనత ఎందుకు? ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మనం బయట పెట్టాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏది విద్యాశాఖలో మూడు అంశాలకు సంబంధించి. ఏది కొనుగోలుకు సంబంధించినంతవరకు దర్యాప్తు ఏమైంది? అసలు ఇనిషియేట్ చేశారా కేసు? అలాగే ఎవరితోటే బైజూస్తో చేసుకున్న ఒప్పందంలో ఉన్న మొత్తం బండారాన్ని బయట పెట్టామని ఆ రోజు చెప్పారు కదా. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయి అడిగారు. ఇవన్నీ ఆయన ఏం 25,000 కోట్లు అంటే ఆషామాషినా? రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, ఇదే మాట ప్రస్తావన చేశారు. అందులో 25,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి సున్నం వేస్తే మనం ఏం చేయాలి? దాన్ని రికవరీ చేయాలి కదా. అండ్ పెచ్చుమీరిపోయిన రౌడీ షీటర్ల అక్రమాలు, ఆగడాలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి సాగు విస్తారంగా జరిగితే ఇవాళ దాన్ని స్మగ్లింగ్ కూడా అంతే విస్తారంగా, దానికి మించి రెట్టింపు విస్తారంగా జరుగుతోంది. స్మగ్లింగ్ మీద ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సంచలన ఆరోపణ చేశారు ఈ మధ్యకాలంలో. ఆయన ఒక పార్టీ పెట్టుకుని కూడా తిరుగుతున్నారు. ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు. నెలకి 2,000 కోట్ల రూపాయలు గంజాయి స్మగ్లింగ్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ నుంచి. పాథటిక్. ఈ విషయం ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేశారు క్యాబినెట్ మీటింగ్లో. ఏంటిది? ఏ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన అరాచకం చేశారో దాని మీద పోరాడి ఇవాళ అదే స్మగ్లింగ్ జరుగుతుంటే మనం గుడ్లప్పగించి చూస్తున్నావా అని. అంటే ఎవరో చెప్పబోయారట, ఈగిల్ అని పెట్టబోయామండి అని. ఈగిల్ లేదు, ఈగలు లేదు. ఖచ్చితంగా దాని సంగతి ఎంతో తేల్చాలి.
గంజాయి మన రాష్ట్రం నుంచి బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే అంతకన్నా నామర్థం మనకు ఉండదు. ఎందుకు ఇదంతా చేయాల్సి వస్తుంది? వై యూ బీన్ అలోయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా కడిగేశారు. ఇవన్నీ ఇటు ఉంచితే తర్వాత దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఏది ఆ జగన్మోహన్ రెడ్డి మనిషి ఒక ఆయన ఉదయ్ భాస్కర్ అనే పేరు చెప్పుకొని 200 మెయిల్స్ పెట్టాట రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతూ ఆయన పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నాను. ఆ 200 మెయిల్స్కి సంబంధించి తర్వాత పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు. మనం అది కూడా చూడొచ్చు. పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారో కూడా చూడొచ్చు. ఉదయ్ భాస్కర్ ఎవరు, అతను ఏం రాశాడు ఆ మెయిల్స్లో? సరే మెయిల్స్ ఇట్లా రాశాడని చూపించారు, అది డిస్క్లోజ్ చేయాల. డిస్క్లోజ్ చేస్తే కదా జగన్మోహన్ రెడ్డి న్యూడిటీ ఏంటనేది ఎక్స్పోజ్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి తెర వెనక ఉండి ఎంత అరాచకానికి పాల్పడుతున్నారని వీళ్ళు భావిస్తున్నారో, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ భావిస్తున్నారో అది బయటకు వచ్చేది. తర్వాత మనకి అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన ఏడాది తర్వాత కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. అది రాంగ్ సిగ్నల్. బయటకు ఆ సిగ్నల్ వెళ్ళకూడదు. ఎవరో ఒక్కడు మెయిల్ పెడితే పరిశ్రమలు రావటం ఆగిపోతాయా? ముఖ్యమంత్రి గారు అడిగారు ఇదే విషయాన్ని. ఆగిపోతాయా? మెయిల్స్ పెడితే దాన్ని ఎలా లీగల్గా ఎలా హ్యాండిల్ చేయాలో హ్యాండిల్ చేయండి, పికప్ చేయండి. ఆయన్ని యాజ్ పర్ లా చట్టం ప్రకారం ఆయన అరెస్ట్ చేసి విచారించండి. ఇవన్నీ చేయకుండా నా దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పి ప్రయోజనం ఏంటి? యాజ్ టు వాట్ యు బీన్ డూయింగ్ ఆల్ దీస్ డేస్, ఇది ఆయన అడిగింది. సరే పయ్యావుల కేశవ్ గారు ఏంటంటే ఆయన మంచి స్ఫురణ ఉన్న నాయకులు కాబట్టి, ఎకనామిక్స్ మీద ఫైనాన్సెస్ మీద అథారిటీ ఉన్నవాడు కాబట్టి, అండ్ ఒక కమిట్మెంట్ కన్సర్న్ ఉన్నవాడు కాబట్టి, పార్టీ ఐడియాలజీ కాబట్టి ఆయన చాలా బలంగా దాని గురించి వివరించారు. ముఖ్యమంత్రి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం సమ్మిట్లు పెట్టి ఇండస్ట్రియలిస్ట్ని పిలుస్తుంటే వాళ్ళేంటి ఎవరిష్టం వచ్చినట్టు ఎవడో మెయిల్ పెట్టాడని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గితే దాన్ని మనం అంత తేలిగ్గా ఎందుకు తీసుకోవాలని. పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పయ్యావుల కేశవ్ గారు మొత్తానికి ఏంటంటే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది దాంట్లో 200 మెయిల్స్ ఒకే వ్యక్తి పెట్టాడట. ఆ ఒకే వ్యక్తి పెట్టింది ఏంటంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అసలు ఇండస్ట్రీలు రాకుండా ఎలా అడ్డుకుంటున్నారు, అదంతా డిస్క్లోజ్ చేసి అతను ఎవరో అతన్ని ఎక్స్పోజ్ చేసి నిజంగా అతను జగన్మోహన్ రెడ్డి అనుచరుడైతే ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూ వస్తుంది? ముఖ్యమంత్రి గారు అడిగింది ఇదే. చెప్పండి బయటికి, మన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ప్రజలకు షేర్ చేయండి. ఆయన ఎప్పుడు కూడా జనంతో షేర్ చేసుకోవాలనుకుంటారు ముఖ్యమంత్రి. వేరాజ్ ఇక్కడ కొందరు నాట్ ఆల్, మళ్ళీ అగైన్ చెప్తుంది, కొందరు క్యాబినెట్ మంత్రులు గుంభనంగా చేస్తుంటే ఒక ఆయన అయితే ఏకంగా పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా గుంటూరు జిల్లాలో పెట్టేశాడు. అడిగారు, అది కూడా అడిగారు, ఏంటి పేకాట క్లబ్బులు ఏంటి, జగన్మోహన్ రెడ్డికి మనకి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయనే కదా ప్రజలు మనల్ని ఎన్నుకుంది. ఆయనకు 151లో మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలింది. మనకి రేపు 134 మధ్యలో 3 ఎగిరిపోయి 14 మిగులుతుంది. తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. సరే, ఎక్కడైనా కదలిక వచ్చిందా క్యాబినెట్ మినిస్టర్స్లో? తర్వాత కూడా ఇలాంటి కదలిక లేదు. ఎవరో హార్డ్లీ ఒక 4-5 మినిస్టర్స్ తప్పించి వాళ్ళకి అప్పచెప్పిన శాఖలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు నిర్వహిస్తున్న తీరు, వాటి మీద ప్రశంస కూడా ఉంది. బట్ ఫర్ షూర్ ఆయన 3 మంత్రులను అయితే ఇంటికి పంపించేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మనకి లీక్స్ ద్వారా అందుతూనే ఉంటుంది. నేరుగా చెప్పరు, బట్ వాళ్ళకు కూడా ఇండికేషన్స్, చాలా బలంగా ఇండికేషన్స్ ఉంటాయి. మరి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి పర్యటన గురించి ఏం మాట్లాడుకున్నారు? అది కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి కొత్త నెరేటివ్ ఒకటి బయటికి తీసుకొచ్చింది తెలుగుదేశం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరు ఉన్నారట. ఆ విషయం తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు లైవ్ డిబేట్లోనే చెప్పేశారు. అంటే ఒక కొత్త నెరేటివ్ ఈరోజు బయటికి తీసుకొస్తుంది. నెరేటివ్ కొత్తది కాకపోవచ్చు, పాతది, దానికి కొత్త కలర్ ఇచ్చి కొత్త టచ్ ఇచ్చి బయటికి తీసుకురావటం వెనకాల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి, సఫోకేట్ చేయాలి. ఆ టాక్టిక్స్లో కూడా మనం ఎందుకు వెనకబడుతున్నాం అంటే పార్టీ పరంగా ఆయన అంతర్గతంగా మారింది. కేబినెట్ సమావేశం అయిన తర్వాత ఇష్టాగోష్ఠిగా వాళ్ళ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులైన మంత్రులతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, లేదు ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి స్పీడ్ని మనం కట్టేలు చేయాలి. అతను ఎక్కడ కట్టేలు చేయాలని చూసినా దాని రిపర్కషన్స్, వాటి సౌండ్ చాలా డిఫరెంట్గా మనకి చెవులు పగిలిపోయేలా వినిపిస్తుంది.
నో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. బ్యూరోక్రసీ ఫెయిల్ అవుతుందా ఆయన హ్యాండిల్ చేయడంలో, జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాండిల్ చేయడంలో, లేకపోతే పొలిటికల్ ఫ్రంట్లో మనం ఫెయిల్ అవుతున్నామా, కూటమి పార్టీలు ఫెయిల్ అవుతున్నాయా? మనకి మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నెల్లూరు గొడవ గురించి కూడా ఆయన అడిగారు స్పష్టంగా. రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన హత్య చేసే విధంగా అక్కడ మాట్లాడాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇద్దరి నుంచి వివరణ అడిగారు. లోకేష్ గారిని అడిగారు, యాజ్ వెల్ నారాయణ గారిని కూడా అడిగారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రమకోర్చి చెమటోడ్చి ఆయన ఆ స్కూల్ని రివైవ్ చేయడాన్ని స్వాగతిస్తూనే రామనారాయణ రెడ్డి గారు కూడా ఆయన ప్రసంగంలో అదే అన్నారు, ఎస్ డన్ ఏ లాట్ బట్ దట్ డజంట్ మీన్ ఆయన మున్సిపల్ మినిస్టర్ కాబట్టి దానికి ఆ పాఠశాల వెంకటపురం రాజా విఆర్ పాఠశాలకి విఆర్ మున్సిపల్ కార్పొరేట్ స్కూల్ అని పెట్టేస్తారు, కార్పొరేషన్ స్కూల్ని కార్పొరేషన్ స్కూల్గా ఉంచండి, కార్పొరేట్ స్కూల్ చేయమాకండి అని కూడా ఆయన మాట్లాడారు. అండ్ దట్ వాజ్ ఎ బిగ్ కన్సర్న్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అంతర్గతంగా మంత్రుల మధ్య విభేదాలు ఏంటని చెప్పి ఆయన నిలదీశారు. పైపెచ్చు రామనారాయణ రెడ్డి లాంటి అజాత శత్రువుకి కోపం తెప్పించే విధంగా ఎందుకు ప్రవర్తించారని కూడా అడిగారు. ఆయన రామనారాయణ రెడ్డి గారు 5-6 చీఫ్ మినిస్టర్ దగ్గర చేశారు. నాలెడ్జ్ బ్యాంక్, ఎంతో కష్టం అనిపిస్తే తప్పించి ఆయన బయటికి ఏమీ మాట్లాడిన వ్యక్తి నిండుకుండా. అట్లాంటి వాడికి మనసు కష్టం ఎందుకు కలిగించారు? వాట్ హ్యాపెండ్, వాట్ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్, ఇవన్నీ అడుగుతున్నారు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో ములాజా ఏం లేదు, చర్యలు తీసుకోవాల్సిందే. అతను చేసిన అభ్యంతరకర అసభ్యకర వ్యాఖ్యలు వేమిరెడ్డి గారి కుటుంబం మీద, వాటిని చట్ట ప్రకారం డీల్ చేయండి, కేసు పెట్టండి. ఈ డిలేలు, ఈ జాప్యాలు మన మీద అనవసరమైన అపప్రదకి దారితీస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడటం ఈరోజు కొత్త కాకపోవచ్చు, కానీ ఇదివరకు నుంచి యాటిట్యూడ్ ఇది, కానీ ఇవాళ మరీ పెచ్చు మీరిపోయి మాట్లాడాడు కాబట్టి సమ్ ఇంపార్టెంట్ కాల్ వీ నీడ్ టు టేక్. హోంమంత్రి గారికి చెప్పారు ఆ విషయంలో, అనిత గారికి కూడా సీఎం గారు డైరెక్ట్ చేశారు. మనం ప్రొయాక్టివ్గా ఉండాలి, సమస్యలకు సంబంధించి ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చేదాకా మనం ఊరుకోకూడదు, మనంతటా మనంగా రంగంలోకి దిగాలి. ఇది దృష్టి పెట్టుకోండి. మన మీద, మన కూటమి ప్రభుత్వం మీద బోళ్ళని ఆశలు పెట్టుకున్నారు ప్రజలు మన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా మనం 100% పనిచేయలేకపోవచ్చు, కానీ 80% డెలివరబుల్ గూడ్స్ అయితే మన దగ్గర ఉండాలి. నన్ను ఇలా రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి నా చేత కటువైన నిర్ణయాలు తీసుకునేలాగా మాత్రం చేయమాకండి అని చెప్పి క్యాబినెట్ మంత్రులకి ఆయన స్టర్న్ వార్నింగ్ ఇచ్చారంటే, ఏ స్థాయిలో క్యాబినెట్ మంత్రులు నాట్ ఆల్ అగైన్ ఏ స్థాయిలో కొందరు క్యాబినెట్ మంత్రుల పనితీరులో తేడా వచ్చింది అనేది. తేడా రావటం కాదు, మొదటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారనే ఒక ఇంప్రెషన్ కూడా ఉంది. అండ్ ఇంకొక ప్రస్తావన కూడా చేశారు. తాపకి మనకు అనుకూల మీడియా అంటూ ప్రచారం జరుగుతున్న మీడియాలో మనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాల్లో కొన్ని సెక్షన్స్ని, కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ వస్తున్న కథనాలే ఎక్కువ ఉంటున్నాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది? మన వాళ్ళే అంతర్గతంగా ఇంటి దొంగలే ఎవరైనా ఉన్నారా, వాళ్ళని పట్టుకోండి అని చెప్పి పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు. అందులో వాస్తవాలు ఎంత ఉంటాయి? పేకాట క్లబ్బులో వెనక మంత్రి ఉన్నాడంటే ఏ మంత్రి? అందులో వాస్తవం ఎంత? నిజంగా అక్కడ జరుగుతుంది ఎంత? గుంటూరుని మరో గోవాగా మార్చేస్తున్నారని చెప్పేసి జనం అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఇన్ని పాయింట్స్ చదువుతుంటే బెత్తరపోయారు క్యాబినెట్ సహచరులు. 75 ఏళ్ల వయసులో ఎక్కడ ఆయన ధాటి తగ్గల. 95 నాటి చంద్రబాబు నిన్న మళ్ళీ కనిపించారు. సో మళ్ళీ కనిపించి ఆయన నిలదీసి ఇవాళ కడిగి పారేశారు కాబట్టి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగేదాకా మనం నిమ్మళంగా కూర్చుంటామంటే అట్లా వీల్లేదు. ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఒక ముగ్గురికి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి స్పష్టంగా మీరు సర్దుకోండి, క్యాబినెట్ రీషఫుల్ చేస్తున్నాను, పునర్వ్యవస్థీకరణలో మీకు ఇంకా పార్టీకి సేవలు అందించే మీ పార్టీలు, మా పార్టీతో పాటు ఎవరి పార్టీలో వాళ్ళకి సేవలు అందించే విధంగా మనం చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నిన్న పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అందులో అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్బీఐ వ్యవస్థలో చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. మీరు జూమ్ చేసుకున్నా కూడా మంచిదే. ఇది వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారో అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి
ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి మీరు. దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో ఏం జరిగిందో మాకు తెలీదు. రైట్. అది సో మొత్తానికి పయావుల కేశవ్ గారు ఆయన ఎంతో ఎక్సర్సైజ్ చేసి హోంవర్క్ చేసి మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని బయట పెట్టారు. సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది తంతంతా. సో దీనికి వైసీపీ మొహం ఎక్కడ పెట్టుకోవాలి? సో ఒకవేళ అదే కనుక నిజమైతే ఓకే, ఇంకా అది జనాలకి పూర్తి స్థాయిలో డిస్క్లోజ్ చేస్తే ఆ 200 మంది ఎవరనేది కూడా డిస్క్లోజ్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా ఆ చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ ఆన్ ఏపీ క్యాబినెట్.